ఇప్పుడు హిమాయత్సాగర్ గండిపేట రిజర్వాయర్లకు సంబంధించి అక్కడ ఈకాలజీ అక్కడ పర్యావరణాన్ని కాపాడడానికి GO111 ఉంది. ఆ GO111 రివోక్ చేస్తున్నామని చెప్పి పర్యావరణాన్ని డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేయటం జరిగిందా లేదా మీ హయాంలో? (11,422 హెక్టేర్లు అటవీ భూమికి సంబంధించి నాన్ ఫారెస్ట్ యూస్కి ఉపయోగించారు వారి హయాంలో. 12,12,553 చెట్లను 2016 నుంచి 19 వరకు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ విరుద్ధంగా చెట్లను తీసేసారు. ఇది మేం చెప్పింది కాదు. పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి, గౌరవ సభ్యుడు అడిగిన ప్రశ్నకి యూనియన్ గవర్నమెంట్ ఇచ్చిన సమాధానం ఇది. ఈరోజు వారి హయాంలో గొప్పగా చెప్పిన వీరు హరితారం కింద చేసింది. ఫారెస్ట్ ఏరియాకు సంబంధించి 21,591 స్క్వేర్ కిలోమీటర్. మన రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పాటు కాకముందు తెలంగాణలో ఇంత ఉండే 21,591 స్క్వేర్ కిలోమీటర్. 2021 వచ్చే వరకు 21,213 స్క్వేర్ కిలోమీటర్లు అయింది. అంటే నేను ఉదాహరణ చెప్తా ఉన్నా, 21,591 స్క్వేర్ కిలోమీటర్ ఉన్నది. 10,000 ఖర్చు పెట్టినాక ఒక చెట్టన్న ఇంక్రీజ్ కావన్నా వద్దా? 20,213 స్క్వేర్ కిలోమీటర్స్ డౌన్ అయింది. అంటే వేలాది చెట్లను, ఈరోజు లక్షలాది చెట్లకు సంబంధించి ఇది పార్లమెంట్లో ఇచ్చిన డేటా. ఎక్కడికి పోయినాయి ఈ చెట్లని? చెట్ల గురించి, పర్యావరణం గురించి, జంతువులకు సంబంధించిన జనాభా గురించి గొప్పగా చెప్తా ఉన్న వారిని అడుగుతా ఉన్నాం.